ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం నాన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని ఎలా సాల్వ్ చేయాలో చూస్తున్నాం కదా. ఇందులో మెథడ్ 2 అనేది ఎలా చేయాలో చూద్దాము. అందులో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ని ఎలా ఫైండ్ చేయాలనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుంటాం. ఫస్ట్ ఏంటి, ఇఫ్ m into x comma y dx plus n into x comma y dy is equals to 0 is a homogeneous differential equation. అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ ఇది m dx plus n dy ఫామ్ లో ఉండాలి. అది మనకి హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది అంటే 1/mx plus ny. అది మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అవుతుంది వేర్ mx plus ny నాట్ ఈక్వల్స్ టు 0. అంతే కదా, మనకి డినామినేటర్ అనేది నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. ఓకే, అంటే ఫస్ట్ హోమోజీనియస్ అంటే ఏంటి, ఇక్కడ పవర్ ఎంత మనకి 2 1 అంటే 3, దీనిది పవర్ 3 ఇలా ఉంటే మనకి ఏమంటాం, వీటిని హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ఇప్పుడు ఇలా ఉంటే మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది 1/mx plus nyని మనం ఫైండ్ చేస్తాం. ఓకే, చూద్దాం ఎలా సాల్వ్ చేయాలో. ఇచ్చిన క్వశ్చన్ ఫస్ట్ రాసుకుంటాం. అదే ఫామ్లో ఉంది, m dx plus n dy ఫామ్లోనే ఉంది కదా. m dx plus n dy ఫామ్లోనే ఉంది, ఇది y ఫామ్లోనే ఉంది కదా. ఇందులో m ఏంటి, x² y, n ఏంటి మనకి మైనస్ x³ ప్లస్ y³ కదా. ఫస్ట్ మనం ఏం చేయాలి, ∂m/∂y అదే కదా మనకి ఫస్ట్ అది ఎగ్జాక్ట్ అవుతుందా లేదా నాన్ ఎగ్జాక్ట్ అవుతుందా ఫస్ట్ మనం చెక్ చేయాలి. కాబట్టి ∂m/∂y మనం ఫస్ట్ ఫైండ్ చేయాలి. mని విత్ రెస్పెక్ట్ టు వైతో డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమవుతుంది, x² అవుతుంది. ∂n/∂x చేస్తే మైనస్ 3x² అవుతుంది. y³ అనేది కాన్స్టెంట్ కదా. ఇప్పుడు మనకి రెండు ఈక్వల్ కాదు కాబట్టి ఇది నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇప్పుడు మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ని ఫైండ్ చేయాలి. ఇది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాబట్టి దీనికి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి, 1/mx plus ny కదా. ఫస్ట్ మనం mx plus ny అనేది నాట్ ఈక్వల్స్ టు 0 అవుతుందా లేదా అని చెక్ చేయాలి. ఓకే, mx plus ny, m అంటే ఏంటి, x² y ఇంటూ x అంటే mని x తో మల్టిప్లై చేయాలి ప్లస్ nని y తో మల్టిప్లై చేయాలి. mని x² y ఇంటూ x అప్పుడు మనం చేస్తే మనకి x³ y మైనస్ nని y తో మల్టిప్లై చేయాలి మైనస్ x³ y మైనస్ y⁴. రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమవుతుంది, మైనస్ y⁴ కదా మిగులుతుంది, విచ్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు 0. కాబట్టి నాట్ ఈక్వల్స్ టు 0 అయింది కాబట్టి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది 1/mx plus ny అవుతుంది. 1 అంటే ఇక్కడ చూడండి మైనస్ y⁴, 1 అంటే 1 మైనస్ 1/y⁴ ఈజ్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఈక్వేషన్ 1. మనకి ఇచ్చిన క్వశ్చన్కి ఇది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఓకే, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని ఫైండ్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈక్వేషన్ 1ని ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేయాలి. ఈక్వేషన్ అంటే 1 అంటే ఇదే కదా మనకి ఇచ్చిన క్వశ్చన్ కదా. దీన్ని మైనస్ 1/y⁴తో మల్టిప్లై చేయాలి. చేస్తున్నాం కదా, చేస్తే మనకి x² y మైనస్ y⁴ dx మైనస్ x³ ప్లస్ y³ మైనస్ y⁴ dy ఈజ్ ఈక్వల్స్ టు 0. మనం చేస్తే ఏమైంది, ఇక్కడ y ఇక్కడ ఒక y క్యాన్సిల్ అయిపోతే x² y³ మైనస్ dx ప్లస్ అవుతుంది, ఎందుకంటే మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి x³ y⁴ ప్లస్ 1/y ఇంటూ dy ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇందులో మనం మైనస్ కామన్ తీస్తే మనకి ఏమవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, ఇది మొత్తం కూడా మైనస్ అవుతుంది. సో మొత్తం కామన్ తీసి మైనస్ రాసుకున్నాను. ఇది మనకి ఏ ఫామ్లో ఉంది అంటే m1 dx plus n dy. ఇక్కడ మనం ఏం రాస్తాం, ఫస్ట్లో m dx plus n dy రాస్తాం, కానీ ఇక్కడ m1 dx plus n1 dy is equals to 0 అంటే కన్ఫ్యూజన్ లేకుండా మనం ఇలా రాసుకుంటాం. ఇది ఈక్వేషన్ 2. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ మనం m1 ఏంటి n1 ఏంటి అనేది ఫైండ్ చేయాలి. ఓకేనా, ఇది అనేది m1 dx plus n dy ఫార్ములాలో ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ మనం m1 ఏంటి n1 ఏంటి అనేది ఫైండ్ చేయాలి. m1 ఏంటి x² y³, n1 ఏంటి ఇది అనేది ఈ టర్మ్ అనేది మనకి n1 అవుతుంది. ఇప్పుడు ∂m1/∂y విత్ రెస్పెక్ట్ టు y తో మనకి చేస్తే ఏమవుతుంది, x² అనేది కాన్స్టెంట్ అయిపోతుంది కదా. మనం ఇప్పుడు డిఫరెన్షియేట్ చేయడానికి ఎవరికి చేయాలి, 1/y³ చేయాలి. చేస్తే మనకి ఏమవుతుంది,
వై క్యూబ్ చేసి మనం వై క్యూబ్ని 1/y క్యూబ్ని y పవర్ -3 రాసుకోవచ్చు కదా, రాసుకోవచ్చు. ఇప్పుడు d/dx ఆఫ్ x పవర్ nకి ఫార్ములా ఏంటి, n ఇంటూ x పవర్ n-1. అదేవిధంగా దీన్ని ఎలా రాయొచ్చు మనం, y పవర్ -3ని ఎలా రాయొచ్చు, -3 ఇంటూ y ఇంటూ n అంటే -3 -1 అంటే -3 ఇంటూ y పవర్ -4. y పవర్ 1/y క్యూబ్ని y పవర్ -3 అని రాసుకోవచ్చు. అలాగే y పవర్ -4ని మనం ఎలా రాయొచ్చు, -3/y పవర్ 4 అని రాయొచ్చు కదా. అలా చేస్తే మనకి ఇలా వచ్చిందనమాట. x² అనేది మనకు కాన్స్టెంట్ కాబట్టి -3x² y పవర్ 4. ఓకే, ∂m1/∂y వచ్చింది. ఇప్పుడు ∂n1/∂x చేస్తే మనకి ఏమవుతుంది, y టర్మ్స్ అనేవి కాన్స్టెంట్గా వెళ్ళిపోతుంది కాబట్టి ఈ టర్మే ఉండదు. ఇందులో మనకి x ఉంది కాబట్టి మనకి ఏమవుతుంది, y పవర్ 4 అనేది కాన్స్టెంట్ అయ్యి మనం దీనికి డిఫరెన్షియేట్ చేయాలి. -x³ డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమవుతుంది, -3/x². -3/x² y పవర్ 4. ఓకే, ఇప్పుడు రెండు ఈక్వల్ అయ్యాయి కాబట్టి ∂m1/∂y ∂n1/∂x. ఓకేనా. ఇలా అయితే ఈ కండిషన్ వెరిఫై అయితే మనం ఆ ఈక్వేషన్ ఏమని చెప్పచ్చు, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. ఓకే, ఈక్వేషన్ 2 ఈజ్ అన్, ఇక్కడ ఈక్వేషన్ 2ని కదా మనం చేస్తున్నాము, ఈక్వేషన్ 2 ఈజ్ అన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయ్యింది. కాబట్టి మనం ఈ కండిషన్ వెరిఫై అయిన తర్వాత మనం ఏం చేస్తాము, సొల్యూషన్ ఫైండ్ చేస్తాం. సొల్యూషన్ ఫైండ్ చేయడానికి మనకు ఫార్ములా తెలుసు కదా, ఇంటిగ్రేషన్ ఆఫ్ m1 dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ n1 dy ఈజ్ ఈక్వల్స్ టు c. ఇక్కడ మనకి m1 అంటే ఇది మనం ఈక్వేషన్ 2ని కన్సిడర్ చేస్తాం. m1 అంటే ఏంటి, x²/y క్యూబ్ dx ప్లస్ n1 అంటే మనకి -x³ y పవర్ 4 -1/5. బట్ ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ m1 dx లో y కాన్స్టెంట్, ఇక్కడ మనకి ఏమవుతుంది, దోస్ టర్మ్స్ డు నాట్ కంటైన్ x. ఇంటిగ్రేషన్ ఆఫ్ n dy లో ఇంటిగ్రేషన్ ఆఫ్ m1 dx లో y కాన్స్టెంట్ పెట్టాలి. ఇక్కడ మనకి x కంటైన్ అయిన టర్మ్స్ని మనం కన్సిడర్ చేయకూడదు. సో ఇక్కడ చూడండి, ఈ టర్మ్ అనేది x ఉంది కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేయకూడదు, ఎలిమినేట్ చేసేయాలి. ఇప్పుడు ఈ టర్మ్లో మనకి x అనేది ఉందా, లేదు, కాబట్టి దీన్ని కన్సిడర్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు మనకి దీంట్లో ఏంటి, y అనేది కాన్స్టెంట్ కాబట్టి 1/y క్యూబ్ని బయట తీసుకుంటాము. ఇంటిగ్రేషన్ అనేది x² dx మాత్రమే చేస్తాం. ఇక్కడ మనకి -1/y dy అయ్యింది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/xకి ఫార్ములా ఏంటి, మనకి log x. ఇప్పుడు మనకి అలాగే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/yకి log y, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఇంటిగ్రేషన్ ఆఫ్ x²కి ఏమవుతుంది, x³ బయట y³ ఉంది కాబట్టి దాంతో కూడా మల్టిప్లై చేస్తే మనకి ఇలా అయింది, -log y ఈక్వల్స్ టు c. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్ ఫర్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఫస్ట్ మనం ఏం చేసాం, మెథడ్ 2లో ఇచ్చిన ఈక్వేషన్ని ∂m/∂y ఈజ్ నాట్ ఈక్వల్స్ ∂n/∂y అయింది కాబట్టి అది నాట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, నాట్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయ్యింది. సో ఇప్పుడు మనకి ఈక్వేషన్ అనేది హోమోజీనియస్ ఫామ్లో ఉంది కాబట్టి హోమోజీనియస్ ఫామ్లో ఉంటే మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, 1/mx ప్లస్ ny. ఇలా అవ్వాలంటే ఫస్ట్ mx ప్లస్ ny అనేది నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. అలా అవుతుందో లేదో మనం ఫస్ట్ చెక్ చేయాలి. ఓకే, నాట్ ఈక్వల్ టు 0 అయింది. నాట్ ఈక్వల్ టు 0 అయింది కాబట్టి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది 1/mx ప్లస్ ny. వచ్చిన ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్తో ఈక్వేషన్ 1ని మల్టిప్లై చేస్తాం. ఓకే, చేస్తే మనకి ఇలా వచ్చింది, దీన్ని ఈక్వేషన్ 2. ఇప్పుడు ఇది మనకి m1 dx ప్లస్ n1 dy ఫార్ములాలో ఉంది. మళ్ళీ మనం ∂m1/∂y అండ్ ∂n1/∂x అనేది ఫైండ్ చేస్తాం. రెండు ఈక్వల్ వచ్చి కదా, ఇలా వచ్చింది కాబట్టి ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దాని నుంచి మనం సొల్యూషన్ అనేది ఎలా ఫైండ్ చేయాలి, ఇంటిగ్రేషన్ ఆఫ్ m1 dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ n1 dy ఈజ్ ఈక్వల్స్ టు c, కాన్స్టెంట్ అనమాట. ఇందులో y కాన్స్టెంట్స్, ఇక్కడ మనకి దీస్ టర్మ్స్ డు నాట్ కంటైన్ x టర్మ్. ఓకేనా. అలా చేస్తే మనకి ఇలా రిక్వైర్డ్ సొల్యూషన్ అనేది వచ్చింది. ఇది మనకి మెథడ్ 2లో సొల్యూషన్ ఫైండ్ చేసే వే అన్నమాట. థ్యాంక్ యూ.